విష్ణుప్రియ గురించి ఏంటేంటో వెళ్ళిపోతుంది, ఎటేటో వెళ్ళిపోతుంది. ఏందమ్మా కథ ఏంది, కంచేంది? గురించి సోషల్ మీడియాలో ఎవరో ఒక క్వశ్చన్ చేసిండ్రట. అది మన దేశపోడు కాదు, నీ రేట్ ఏదో అడిగిండు. అది గలీజ్ ఉంది, నేను చెప్పను. కానీ 5 అని ఆఫర్ ఇచ్చిందంట. 5 అని ఆఫర్ ఇస్తే ఏమని సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తారు. అమ్మ ఆడపిల్లలాగా ఉండాలి కదా, ఇలాంటివి చేస్తే యూత చెడిపోతుంది, మన భారతదేశం అయిపోద్దని వాళ్ళు అడుగుతుంటే ఆమె ఆడపిల్లని మీరు అనుకుంటారా? ఆమె ఆడపిల్లేనా? ఒకసారి ఆలోచించండి. ఆ అమ్మాయిని ఏ యాంగిల్ లో చూసి ఆడపిల్ల అనుకుంటారు మీరు అందరూ? ఏ యాంగిల్ లో చూసి అనుకుంటారు? ఆడపిల్ల అయితే ఆడపిల్ల లాగానే ఉంది కదా. ఇవన్నీ మొన్ననే ఒక ఇష్యూ వచ్చింది, అది అయిపోయింది. మళ్ళా అలా పెట్టొచ్చా? వాళ్ళు కూడా లైక్ చేసి నీళ్ళంటే అమ్మాయి బయట తెచ్చి 500 ఆట. అదేదో వాళ్ళకి ఏ మెసేజ్ ఇస్తుందో అర్థం కాదు. కిచ్చపడుతుంది. ఎందుకంటే కొద్దిగా మంచిగా ఉండాలి. ఉండేదేమో మన భారతదేశం హైదరాబాద్ లో ఒకళ్ళు యాంకరింగ్ అసలు వేసుకో ఎవరు వద్దంటారు. కానీ ఏదేదో గలీది అని పెట్టి పైసల కోసం అంత గడ్డి తింటానంటే ఎంత గలీదిగా అనుకుంటారు. ఆమె గురించి ఎంత బ్యాడ్గా అనుకుంటారు. అది ఒక్కటే ఆలోచించుకుంటే విష్ణుప్రియ గారు బాగుంటది. మీ అందరు కూడా ఆమె ఆడపిల్ల అంటారు, కానీ మాకైతే ఆడపిల్ల అని అనుకోవట్లేదు. మేము బయట వాళ్ళం ప్రతి ఒక్కళ్ళు అదే మాట్లాడుతున్నారు.